మెస్సీ కార్యక్రమం అనేది ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వల్ల జరుగుతున్నట్టు కార్యక్రమం, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కాబట్టి మా స్పోర్ట్స్ మంత్రి గారు మా అజరుద్దీన్ గారు స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మెస్సీ గారు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఫుట్బాల్ ప్లేయర్, సో వారిని ఇన్వైట్ చేశారు. ఒక మ్యాచ్ ఆడాల్సిన కోరినారు. ఏదైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ ఆయన ఒక మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్నారు. మెస్సీ అనేవాడు గొప్ప క్రీడాకారుడు. యావత్ ప్రపంచం ఇవాళ వారి రాక కోసం ఎదురుస్తూ ఉంది. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు వారి రాక సందర్భంలో ఒక మ్యాచ్ ఆడమంటే ముఖ్యమంత్రిగా వారు ఆడుతూ ఉన్నారు. మాజీ స్పోర్ట్స్ మ్యాన్గా మంత్రిగా అజరుద్దీన్ గారు పాల్గొంటారు. సో దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ప్రైవేట్ సంస్థ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఒక గొప్ప స్టార్ వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ప్రభుత్వం కలుగజేస్తుంది. దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. నేను కోరేది స్పోర్ట్స్ లవర్స్ ఎవరైనా కానీ అంత గొప్ప క్రీడాకారుడు మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి వస్తుంటే సాధారణంగా స్వాగతం పలికి ఆ కార్యక్రమం వీక్షించాల్సి కోరుతా ఉన్నాను. ఇప్పుడు సమ్మిట్ అనేది ప్యూర్లీ అఫీషియల్ ప్రోగ్రామ్. అది మీరు చూసారు, మేము కూడా డిన్నర్ తప్ప మిగతా దానికి పోలేదు. ఇట్స్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేసినట్టు కార్యక్రమం. అది పెట్టుబడులు రావడానికి చేసినట్టు కార్యక్రమం. ఎవరు అడిగారు వాళ్ళ వీళ్ళని. ఇప్పుడు మేము వెళ్ళి మా మంత్రులు వెళ్ళి చెప్పింది మాకు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాం హైదరాబాద్లో అని తెలియజేయడానికి పోయినారు. అవకాశం ఉంటే రమ్మన్నారు. ఇది టూ షార్ట్ అయింది కాబట్టి చాలామంది రాలేకపోయారు. కానీ సమ్మిట్ సక్సెస్ అయిందని ఎక్కడ చెప్పగలుగుతాం? పరిమాణికి ఏంటి? పెట్టుబడులు. ఇవాళ 1,00,000, 2 లక్షలు కూడా వస్తాయో రావో అని చాలామంది అనుకున్నారు. బట్ 5,74,000 కోట్ల పెట్టుబడులు అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో జరిగిన ఏ సమ్మిట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలే. దాని అందుకే రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. వారు మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేసి ఇంత పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి తీసుకొచ్చినారంటే పెట్టుబడి రావడానికి కాకుండా దాంతోపాటు ఎంత ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ఎన్ని లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తాయి. నిరుద్యోగ సమస్యతోనే మనం రాష్ట్రాన్ని వేరు చేసుకున్నాం. అలాంటి నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరేట అవకాశం ఇలా వచ్చే పెట్టుబడులతో మనకు అవకాశం కలుగుతూ ఉంది. సో ఇంత గొప్ప అవకాశం రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా కడుపుమంట ఆపుకొని దీన్ని హర్షించి సంతోషం వ్యక్తం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.